హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చాలా త్వరగా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను తెల్ల చిక్కుడుకాయలతో ఫ్రై చేస్తున్నాను కదా. నాటు చిక్కుడుకాయలు నల్లవి ఉంటాయి కదా, వాటితో ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను. వీటిని బాగా ఉప్పు నీటితో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇలా హాఫ్గా కట్ చేసుకుని దానిలో ఏమైనా పురుగులు ఉన్నాయేమో టెస్ట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. వీటిని బాగా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే వీటిలో పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శుభ్రం చేసేటప్పుడు కూడా చాలా బాగా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఎందుచేతనంటే వీటికి బాగా ఎక్కువగా పురుగు మందులు అవి స్ప్రే చేస్తూ ఉంటారు. అందువలన వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడగా వేసుకోండి. తర్వాత దీనిలో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా మిక్స్ చేయాలి. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి మరలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో కొంచెం పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిలో మనం కారం అనేది అస్సలు యూజ్ చేయము. ఇప్పుడు దీనిలో ఒక 1/2 ఇంచ్ జింజర్ను ఇలా తురుముగా తీసుకుని వేసుకోండి. నేను దీనిలో గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కదా. మీరు కావాలంటే మిక్సీలో పేస్ట్గా చేసుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకుని మూతను పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున అంతా మాడిపోతుంది. ఈ చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ ఫ్రైను రైస్లో కలుపుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుంది. నేను తాలింపులో జీలకర్ర ఒక్కటే వేసాను కదా. మీరు కావాలంటే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నిటినీ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అంతేకాకుండా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను వాటిని తప్పకుండా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత క్విక్గా రెడీ అయ్యిందో. ఈ ఫ్రై రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.